శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురు చంద్రశేఖరాయ నమ. మనము ఇంతవరకు గత వీడియోల్లో తారాబలం గురించి తెలుసుకున్నాం. మరి తారాబలం ఎలా చూడాలి, ఎలా లెక్క పెట్టాలి, అలాగే జన్మతార వచ్చినప్పుడు ఎన్ని ఘడియలు వదిలిపెట్టి ఆ యొక్క ముహూర్తానికి మనం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గత వీడియోలో అంతా కూడా తెలుసుకున్నాం. మరి జన్మతార వచ్చినప్పుడు ఆ జన్మతారకి అధిపతి ఎవరు, మరి ఆ జన్మతార వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, సంపత్తార వచ్చినప్పుడు అధిపతి ఎవరు, దానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు అందరికి కూడా తెలియజేస్తాను. మనం ముందుగా జన్మతార మొదటిది. జన్మతార వచ్చేసి అధిపతి సూర్యుడు అవుతాడు. జన్మతారకు సూర్యుడు అధిపతి అవుతాడు. అలాగే నెమలి వాహనం ఉంటుంది. మరి ఈ యొక్క జన్మతార ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ముహూర్తం పెట్టుకున్నప్పుడు మనస్తాపం, మనసు సరిగా ఉండకపోవడం, ఆ ముహూర్త సమయం చేసుకున్నప్పుడు అశాంతి, తలనొప్పి, నిద్ర సరిగా లేకపోవడం, ఇలాంటివి ఆ యొక్క జన్మతార ఉన్న ముహూర్తానికి ఆ ఫలితం అలా ఉంటుంది. మరి జన్మతార వచ్చినప్పుడు ఏం దానం చేయాలి అంటే శాకాహారం దానం చేయాలని మనకు శాస్త్రం చెప్తుంది. లేదా గుమ్మడికాయ దానం చేస్తే ఆ యొక్క జన్మతారకు ఆ యొక్క శాంతి అనమాట, రెమెడీ జన్మతార వచ్చినప్పుడు. మరి రెండవ తార ఏంటి? సంపత్తార. రెండవ తార సంపత్తార వచ్చినప్పుడు అధిపతి ఎవరు అవుతారు అంటే బుధుడు అవుతాడు. మరి బుధుడు వాహనము ఏమవుతుంది? గుర్రం అవుతుంది. మరి అన్ని విధాల లాభం ఉంటుంది, ధనాదాయం బాగుంటుంది. ఆ ముహూర్తానికి వ్యాపారం అయితే అభివృద్ధి ఉంటుంది, వ్యవహారంకి సంబంధించిన అన్ని విజయాలు ఉంటాయి. అలాగే ప్రతి ప్రయత్నంలో కూడా కలిసి రావడం అనేటువంటిది ఈ యొక్క సంపత్తార వచ్చినప్పుడు. సంపత్ అంటేనే సంపద, మరి అన్ని విషయాల్లో కూడా సంపద కలుగుతుంది అనేటువంటిది మన యొక్క సంపత్తారలో తెలుసుకోవాలి. మరి మూడవ తార అనేటువంటిది విపత్తార. విపత్తార వచ్చినప్పుడు ఈ యొక్క విపత్తారకు అధిపతి రాహు. మరి వాహనం ఏమవుతుందంటే మేక అవుతుంది. మరి ఈ యొక్క విపత్తార ఉన్నప్పుడు ఆ ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అకారణంగా కలహాలు, అంటే కారణం లేకుండానే కొట్లాటలు జరిగేటువంటి అవకాశాలు, మరి అనవసరమైన వ్యక్తులతో తగాదాలు, అనవసరమైనటువంటి తిరగడం, శరీరానికి సంబంధమైనటువంటి చికాకులు కలుగుతాయి. అలా ఈ యొక్క మూడవ తార ఉన్నప్పుడు ముహూర్తం పెట్టుకుంటే ఈ యొక్క ఫలితాలు ఉంటాయి. మరి అంటే ఈ విపత్తార ఉన్నప్పుడు కూడా ముహూర్తం పెట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం గత వీడియోలో. అంటే కొన్ని ఘడియలు వదిలిపెట్టి చేసుకోవచ్చు. మా ఘడియలు వదిలిపెట్టకుండా ఎవరైతే చేసుకుంటారో ఈ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి తప్పని పరిస్థితుల్లో ఏం దానం చేయాలి అంటే బెల్లం దానం చేయాలి. బెల్లం దానం చేస్తే ఆ తారకు రెమెడీ. మరి నాలుగవ తార ఏంటి? క్షేమతార, అంటే క్షేమం. మరి అధిపతి ఎవరు? గురువు. మరి ఆ గురువు ఆ తారకు వాహనం ఏంటి? ఏనుగు వాహనం. మరి ఆ తార క్షేమతార ఉన్నప్పుడు ఆ ముహూర్తం ఏమవుతుంది? దైవ సంబంధమైన కార్యములందు పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి. మరి నూతన వ్యక్తులు పరిచయాలు కలుసుకోవడం, అలాగే సంఘంలో ఒక మంచి గౌరవ మర్యాదలు అనేటువంటివి దొరుకుతాయి. ఏది? క్షేమతార ఉన్నప్పుడు మనం ముహూర్తం పెట్టుకున్న ముహూర్త బలం. కాబట్టి ధనాదాయం కూడా చక్కగా ఉంటుంది. ఈ యొక్క నాలుగో తార క్షేమతార. మరి తదుపరి తార ప్రత్యక్ తార. ఐదవ తార ప్రత్యక్ తార. మరి అధిపతి తారకు కేతు వస్తాడు. కేతు వాహనం ఏంటి? కాకి. మరి దీని వలన ఏం ఫలితాలు వస్తున్నాయంటే ఇతరుల వలన మాటలు పడుట, ఏ పని కలిసి రాకపోవడం, ప్రతి మనిషి ఊహించటి
ఊహించకుండా అనవసరమైనటువంటి కారణాలు ఇలాంటివి ఉంటాయి ఆ ప్రత్యేక తార ముహూర్తం పెట్టుకుంటే. మరి దానికి రెమెడీ చేసుకోవాలి. తప్పని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉప్పు దానం చేయాలి. ఉప్పు దానం చేస్తే ఆ యొక్క తారకు రెమెడీ. మరి 6వ తార సాధన తార. సాధన తార అధిపతి చంద్రుడు, వాహనము నక్క. మరి ఈ సాధన తార గొప్పవారితో పరిచయాన్ని పెంచుతుంది. ఆ ముహూర్త బలం